ఆయన్ని ఇప్పుడు నువ్వేమని పిలిచావు? అయ్యో వరదయ్య, నరసింహయ్య, మల్లయ్య. సత్య, ఈయన నీకు ఏమవుతారని అడుగుతున్నాను. అది ఆయన ఏం చెప్పి మేనేజ్ చేద్దామని ఆలోచిస్తున్నావా సత్య? నువ్వు నాన్న నాన్ననే కదా పిలిచావు. ఏదోలా ఇరికించాలని చూస్తోంది. అవునండి, ఆయన వాళ్ళ నాన్నే. ఆమెకి మాత్రమేనా? నాకు, మా చెల్లికి, మమ్మల్ని వదిలి వెళ్ళిపోయిన మా అక్కకి, అందరికి, మా పెద్దమ్మ, పిన్నమ్మ, పిల్లలందరికీ ఈయన నాన్న. మాకు సేవలు చేసి తన జీవితాన్ని త్యాగం చేశారు. ఆయనకు దెబ్బ తగలగానే నా ప్రాణం పోయినట్టయింది. సత్య, చెప్పు. ఏమండి, ఎలాగోలా మేనేజ్ చేయండి. మీరు మాట్లాడండి. సరే సరే. రండి రండి, వరదన్న గారు రండి. మీ ప్రయాణం అదంతా బాగా సాఫీగానే జరిగిందా? అవునండి, బాగా నిద్రపోయాం. కరెక్ట్ టైంకి వచ్చి చేరిపోయాం. చాలా మంచిదమ్మా. వీళ్ళెవరు అంకుల్ గారు? క్షమించాలి, మీకు వీళ్ళని పరిచయం చేయకుండానే మాట్లాడుతున్నాను. ఆయన మిస్టర్ వరదరాజులు, ఆవిడ మిస్సెస్ సీతామహాలక్ష్మి. నమస్కారం. 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 సత్య ఆయన్ని నాన్న అని పిలిచింది. అదే, ఆ విషయమే మీకు చెప్పబోతున్నాను. వీళ్ళ ఫ్యామిలీ చూడడానికి చాలా సాధారణంగా ఉంటారు, కానీ పెద్ద జమీందారీ కుటుంబం. తోటలు ఇంకా పొలాలు లెక్కలేనన్ని. ఓహో. వరదయ్యనానికి టీ ఎస్టేట్స్ కూడా ఉన్నాయి కదా, అది చెప్పండి మావయ్య. అవునవును, కేరళలో పెద్ద టీ ఎస్టేటే ఉంది ఈయనకి. వరదన్నయ్య, ఈవిడ చాముండేశ్వరి మేడం. సత్యాకి అత్తగారు. మనకు వియ్యపురాలన్నయ్య. నమస్కారం అమ్మా. నమస్కారం. చెల్లెమ్మ, వరదన్నయ్య గారు నేను అన్నా తమ్ముళ్ళ వరుస. ఇంకా నిజం చెప్పాలంటే సత్య నా కూతురే కాదు. ఏంటి ఏమంటున్నారు? అవును, సత్యాని వరదన్నయ్య వాళ్ళ అమ్మాయనే చెప్పాలి. వాస్తవం చెప్పాలంటే తను మా ఇంట్లో పెరిగిన దానికన్నా వరదన్నయ్య వాళ్ళ ఇంట్లోనే సత్య ఎక్కువగా పెరిగింది. వీకెండ్స్, యాన్యువల్ లీవ్స్, సమ్మర్ హాలిడేస్ ఎప్పుడు వరదన్నయ్య వాళ్ళ ఇంట్లోనే తను ఉండేది. అందువల్ల వాళ్ళని అమ్మా నాన్న అనే ప్రేమగా పిలుస్తుంది. వాళ్ళు కూడా మా సత్యాని తన కూతురులాగే పెంచారు. ఆ అనూషాని కూడా. ఓహో. ఊళ్ళో మా దేవాలయంలో ఒక ముఖ్యమైన పని పడింది, అందుకే రాలేదు. లేదంటే సత్య పెళ్లికి ఒక వారం ముందే వచ్చి ఉండేవాళ్ళం కదా. వీళ్ళ గురించి మీతో చెప్పడం మర్చిపోయాను, చూసారా? వాళ్ళ ఊరి గుడికి అమ్మా నాన్న చాలా ముఖ్యమైన వాళ్ళు. కాశీలో దీక్ష తీసుకున్నారు వాళ్ళు. అమ్మా నాన్న మమ్మల్ని ఆశీర్వదించండి. కామాక్షి రా. నాన్న రండి. నాన్న మమ్మల్ని చల్లగా ఉండండి. చల్లగా ఉండండి. తప్పకుండా. ఆయుష్మాన్ భవ. అది తాత, నన్ను కూడా బాబు, చల్లగా ఉండు. బామా, తాత, మీరిద్దరు బాగున్నారా? బాగున్నాం బాబు. అర్జున్, వీళ్ళందరూ నీకు ముందే తెలుసా? మేనేజర్ అర్జున్. అవునమ్మా, నాకు సత్య చెప్పింది. సత్య సోషల్ మీడియాలో వీళ్ళ ఫొటోస్ అవన్నీ పోస్ట్ చేసింది. ఆ తర్వాత ఒకసారి వీడియో కాల్లో కూడా మాట్లాడుకున్నాం, అలాగే తెలుసు. ఓహో. అవునవును. ఏమయ్యా పెద్ద ఆయన, ఇతనే మన ఇంటికి పెళ్లి చూపులకు వచ్చిన ఆటో. అవునవును, ఆ అబ్బాయే. అదే బయట బ్యానర్లు చూసాం కదా, బ్యాన్ నిలబడ్డాడు. ఊరుకోవయ్యా, అందరూ చూస్తున్నారు మన వైపే. సరే సరే, గుమ్మం దగ్గరే నిలబడి మాట్లాడుకుంటున్నాం. వియంకుల్ గారు, అందరినీ లోపలికి రమ్మని చెప్పు. రా భాగ్యం. సత్య,
ఏం జరుగుతుందే ఇక్కడ? ఏంటి? ఇప్పటికే మేమందరం కూడా మత్తుమందు తీసుకున్న వాళ్ళలాగా తిరుగుతూ ఉన్నాం. మళ్ళీ అందులో నువ్వు కొత్త కొత్త షాకులు ఇస్తున్నావు. షాకా? అందరికీ చెప్పాకి కదా నానమ్మ ఈ ప్లాన్ అమలు ఆ, చేస్తున్నా. నువ్వు బాగా పిండిని నెయ్యిలో ముంచి ముంచి బజ్జీ వేసేస్తున్నావు. మేం కూడా అంతా తెలుసు అనుకుని లోపలికి దూరాం. లోపలికి వచ్చాక ఆ బ్యానర్లో చూస్తే ఆ ఆటో నడిపే అబ్బాయి నిన్నతుక్కుని నిలబడ్డాడు. అతను నీతో పక్కన ఎందుకు నిలబడ్డాడో చెప్పు. అది అది ఏంటంటే తాత, ఆ రోజు ఆ రోజు అతన్ని నటించడానికి తీసుకొచ్చావు సరే, ఇప్పుడు కూడా అతన్ని నటించడానికి తీసుకొచ్చావా? కొంచెం ఆగండి. ఇలా చూడు సత్య, చాముండేశ్వరి గారి రెండో అబ్బాయికి నీకు అనే కదా పెళ్ళని చెప్పావు. అవును, ఇప్పుడు కాదని ఎవరు చెప్పారు? ఏంటి కన్ఫ్యూజ్ చేస్తున్నావు? ఈ ఫ్యామిలీలో నేనే తెలివైన దాన్ని, నన్నే బురిడి కొట్టిస్తున్నావు. మర్యాదగా ఇప్పుడు జరుగుతున్నదేంటో, ఆ నిజమేంటో నాతో చెప్పు. నానమ్మ, అతను ఇతనే, అతనే ఇతను కూడా. ఆ? ఆ, అందులో మాకు ఎలాంటి అనుమానం లేదు. ఆటో వాడే ఇతను, ఇతనే ఆటో వాడనేది కూడా మాకు తెలుసు. మేము అడిగేది ఏంటంటే చాముండేశ్వరి వాళ్ళ రెండో అబ్బాయి ఎక్కడా? ఇతనే అతను. ఆ? ఇతనే అతనా? చాముండేశ్వరి వాళ్ళ అబ్బాయి ఆటో డ్రైవరా? ఏంటమ్మా చెబుతున్నావు? మేమందరం కూడా స్పృహలోనే ఉన్నాం. తాత, నిజానికి ఇప్పుడే మీరు అసలు పాయింట్కి వచ్చారు. ఏంటేంటి? ఆ కోటీశ్వరరాలు కుమారుడే ఆటో తోలుతున్నాడా? మనం నాటకం ఆడుతున్నట్టు చాముండేశ్వరి కూడా నాటకం ఆడుతుందా? సత్య, వివరమంతా తెలుసుకో. అసలే మీ నాన్న టెన్షన్లోనూ ఫీలింగ్తోనూ ఉన్నాడు. మేమే వాడికి అది ఇదని నచ్చ చెప్పి ఇక్కడికి తీసుకొచ్చాం. నువ్వు మళ్ళీ ఏదో ఒకటి చేసి వాడిని కన్ఫ్యూజ్ చేయొద్దమ్మా సత్య. నానమ్మ, నేను క్లియర్ గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. అర్జున్ చాముండేశ్వరి గారి రెండో కొడుకు. ఇదే వాస్తవం. ఆ? ఆ? అయితే ఆ ఆటో డ్రైవరు? ఓహో, ఇప్పుడు అర్థమైపోయింది. నిన్ను లైన్లో పెట్టుకోవడానికి కోటీశ్వరుడి కొడుకు ఆటో వాడి వేషం వేశాడా? అదంతా వదిలి మొత్తం అంతా ఏదో విధంగా సవ్యంగా జరిగితే చాలు. ఇలా చూడమ్మా, దేవి కోసం ఇదంతా నువ్వు చేస్తున్నావని తెలుసు, కానీ బ్యానర్ లో నీ వివాహం అని కనపడుతోంది కదా. తర్వాత అది జరగకుండా పోయిందనుకో. తాతయ్య, ఇప్పుడు అదా ముఖ్యం. దేవి యొక్క పెళ్లి వెంటనే జరగాలి. దాని గురించి మీరు కంగారు పడకండి, అంతా నేను చూసుకుంటాను. ఈశ్వర, భగవంతుడా. సుభద్ర, ఎందుకు ప్రతి వాళ్ళతోనూ గొడవ పెట్టుకుంటున్నాం? నలం సార్కి కోపం వచ్చి అది అక్కకి తెలిసిపోయి ఉంటే అది పెద్ద ప్రాబ్లం అయి ఉండేది కదా. ముందు ఏ గొడవ చేయకుండా ఉండు. నేను గొడవ చేస్తున్నానా అండి? వాళ్ళే వచ్చి శృతికి తగిలి ఏమి లేని చిన్న విషయాన్ని చాలా పెద్దది చేసేసారు. ఏ సరే సరే సరే, అదంతా వదిలే. ముందు జరగాల్సిన పనులు చూద్దాం. అర్థమైందా? సీను, హా? ఆ, కబోర్డ్ కి ఇలా ఇవ్వు. హా. ఇదిగో అక్క. వదినా, వాళ్ళందర్నీ చూస్తుంటే జమీందారీ కుటుంబం లాగా అనిపిస్తుందా? పక్క విలేజ్ బ్యాచ్ లాగా తెలుస్తోంది వదినా. కులాయి దగ్గర గొడవ పడినట్టుగా గొడవ పడుతున్నారు. ఇప్పుడు ఈ ఎంక్వైరీ అంతా అవసరమా? వాళ్ళ ఊరు తెలుసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మాయిని చేసుకుంటున్నావా? నువ్వు నీ పని చూసుకో చాలు. మనకెందుకు అదంతా? వాళ్ళు ఎవరైతే మనకెందుకు? నలం సార్కి కావలసిన వాళ్ళు ఏ ఊరైతే మనకేంటి? జరగాల్సిన పెళ్లి జరిగిన తర్వాత తినేసి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు.